అయితే ఈ ఏది సజెస్టబుల్ అంటారు? అంటే ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ ఈ సర్జరీ అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ అనేది అవసరం అంటారు? సో జనరల్గా ఏంటంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇప్పుడు సింపుల్ ఆఫీస్ బేసిక్ ప్రొసీజర్స్ అనమాట. దీనికోసం హాస్పిటలైజేషన్ అవసరం లేదు, బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఓకే, సో పేషెంట్ ఓపీడీలోనే జస్ట్ వచ్చేసేసి కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు చేయించుకొని వచ్చినట్లయితే లోకల్ అనెస్థీషియాలో ఎట్లయితే మనము పన్ను తీసేటప్పుడు పన్ను చుట్టుపక్కల ఇంజెక్షన్ ఇచ్చి పన్ను పీకేస్తామో అలానే ఆ చుట్టుపక్కల యానస్ చుట్టుపక్కల చిన్న ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది, లోకల్ ఎనస్థీషియా అంటారు. సో అంతవరకు ఎనస్థీషియా ఇచ్చినట్లయితే పేషెంట్కి వేలు పెట్టినా కానీ మనం ప్రొసీజర్ చేసేటప్పుడు కానీ పెయిన్ చెప్పరనమాట. సో కాబట్టి మనము ఆ లోకల్ ఎనస్థీషియాలోనే ప్రొసీజర్ చేయొచ్చు. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రొసీజర్ పేషెంట్ వెళ్ళిపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు, ఒక 1 డే కానీ రెస్ట్ తీసుకొని తర్వాత నెక్స్ట్ డే నుంచి తన ఆఫీస్ వర్క్లు అన్నీ చేసుకోవచ్చు. ఓవరాల్గా కట్ కానీ నొప్పి కానీ మంట కానీ అవన్నీ కూడా ఒక 2 to 3 వీక్స్లోనే టోటల్గా హీల్ అయిపోతాయి. బట్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ పేషెంట్ కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతాడు, మోషన్కి వెళ్ళినప్పుడు అంత పెయిన్ లేకుండా ఉంటుంది. ఒక 1 వీక్ తర్వాత చూస్తే ఇంకా పెయిన్ తగ్గిద్ది, ఒక 2 వీక్స్ తర్వాత చూస్తే చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే.